కడపలో వైసీపీ ఇన్ఛార్జ్ మారబోతున్నారా? ప్రస్తుతం ఇన్ఛార్జ్ను తప్పించి యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించే పనిలో జగన్ ఉన్నారా? స్థానిక నాయకత్వాన్ని కలుపుకొని వెళ్లడంలో మాజీ ఎమ్మెల్యే ఫెయిల్ అయ్యారని జగన్కు ఫిర్యాదు వెళ్లడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా? అయితే కొత్త ఇన్ఛార్జ్గా ఎవరికి బాధ్యతలు అప్పగించబోతున్నారు? ఉమ్మడి కడప జిల్లా వైసీపీకి కంచుకోట. 3 దశాబ్దాలుగా పులివెందులలో వైఎస్ ఫ్యామిలీదే ఆధిపత్యం. అక్కడ వైఎస్ కుటుంబం ఏది చెబితే అదే ఫైనల్. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ వైసీపీ అడ్రస్ గల్లంతైంది. జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ సీట్లకు గాను 7 చోట్ల కూటమి పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. చివరకు కడపలోనూ టీడీపీ ఎమ్మెల్యేనే విజయం సాధించారు. అక్కడ వైసీపీ నేత అంజద్ బాషాను టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి ఓడించారు. అప్పట్లో అంజద్ బాషాపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతోనే ఆయన ఓడిపోయారని చర్చ జరిగింది. అయితే కడపలో ఈ స్థాయి ఓటమిని వైసీపీ అధినేత జగన్ ఊహించలేదు. అందుకే కడపలో అంజద్ బాషాను తప్పించి కొత్త నేతకు అవకాశం కల్పించే యోచనలో వైఎస్ జగన్ ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం కడపలో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అంజద్ బాషాను ఆమె చిత్తుగా ఓడించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే భర్త శ్రీనివాసులు రెడ్డి జిల్లా అధ్యక్షుడు కావడంతో నగరంలో టీడీపీదే పెత్తనం అన్నట్టుగా సాగుతుంది. అంతేకాదు మేయర్ సీట్లో నుంచి సురేష్ కుమార్ను గద్దె దింపేందుకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేయని ప్రయత్నాలు లేవు. అయితే ఎమ్మెల్యే పెత్తనాన్ని అడ్డుకోవడంలో మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా పూర్తిగా విఫలమయ్యారు. వైసీపీ కార్పొరేటర్లను కట్టడి చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఇటీవల వైసీపీకి చెందిన కార్పొరేటర్లు వరుసపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఈ వ్యవహారమే మాజీ ఎమ్మెల్యే నాయకత్వానికి ఎసరు తెచ్చింది. ఈ నేపథ్యంలో కడప అసెంబ్లీ వైసీపీ కొత్త ఇన్ఛార్జి పదవిని డాక్టర్ సోహెల్ అహ్మద్కు అప్పగిస్తారని ప్రచారం సాగుతుంది. కడపలో ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఆ తర్వాత అసెంబ్లీ టికెట్ను మైనార్టీలకే ఇస్తూ వస్తున్నాయి. వైసీపీ తరపున 2014లో మొదటిసారి కార్పొరేటర్ అయిన అంజద్ బాషా గెలుపొందారు. ఆ తర్వాత 2019లో కూడా ఆయనకే టికెట్ దక్కడం, జగన్ క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఒక్కసారి డిప్యూటీ సీఎం కాగానే అంజద్ బాషాకు, ఆయన సోదరుడు, ఇతర బంధువులకు వైసీపీ శ్రేణులంటే కనిపించకుండా పోయాయి. ఈ మాటే వైసీపీ శ్రేణులు అంటున్నాయి. మరీ ముఖ్యంగా టీడీపీ నాయకురాలు మాధవిరెడ్డిపై అంజద్ బాషా సోదరుడి అనుచిత కామెంట్స్ ఒక వర్గాన్ని తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి. దీంతో ఎన్నికల్లో వైసీపీ అంటే అభిమానం ఉన్నప్పటికీ ఓట్లు మాత్రం అంజద్ బాషాకు వ్యతిరేకంగా వేసిన పరిస్థితి ఏర్పడిందని ఫ్యాన్ పార్టీ నేతలే అంగీకరించారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కడపలో అంజద్ బాషాను మార్చాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో సోహెల్ అహ్మద్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మైనార్టీలో సోహెల్ కుటుంబానికి మంచి ఆదరణ ఉంది. అలాగే సోహెల్ కూడా సౌమ్యుడిగా, మంచి డాక్టర్గా గుర్తింపు పొందారు. మరోవైపు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో సోహెల్ సఖ్యతగా మెలుగుతుంటారు. అందుకే అంజద్ బాషాను కాదని అతన్ని ముందుకు తేవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేసే అవకాశం ఉంది. అయితే కడపలో వైసీపీకి పూర్వ వైభవం దక్కాలంటే కడప ఎంపీ సీటు కీలకం. అందుకే ఎంపీ అవినాష్ రెడ్డి కూడా అంజద్ బాషాను తప్పించాలని జగన్ను కోరుతున్నట్టు తెలిసింది. మొత్తం మీద కడపలో వైసీపీ ఇన్ఛార్జ్ మార్పు త్వరలోనే ఖాయంగా కనిపిస్తుంది. ఈ విషయంలో మైనార్టీల అభిప్రాయాలు తెలుసుకునే పనిలో వైఎస్ జగన్ సైతం నిమగ్నమైనట్టు తెలుస్తుంది. చూడాలి మరి జగన్ అంజద్ బాషా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.